ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఇజ్రాయెల్ దేశానికి అనేక సార్లు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. రాబోతున్నటువంటి మాసంలో కూడా తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధాల కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం పక్కన ఉన్నటువంటి పాలస్తీనాలో ప్రజలు చాలా మంచివారు, కానీ హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఆ అమాయక ప్రజలను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ దేశానికి భయంకరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నారు. పక్కనే హౌతీ అనేటటువంటి దేశంలో మీరు గమనించినట్లయితే హౌతీ అనేటటువంటి ఒక తెగవారు ఉన్నారు. వారు యెమెన్ అనే దేశంలో నుంచి ఇజ్రాయెల్ మీద రీసెంట్గా దాడి చేశారు. ఇజ్రాయెల్ దేశానికి మరొక పక్కన ఉన్నటువంటి దేశము లెబనాన్ అనే దేశంలో అక్కడి నుంచి కూడా హిజ్బుల్లా అనేటటువంటి ఒక సంస్థ, ఇవన్నీ కూడా సంఘ విద్రోహకరమైనటువంటి కార్యాలు చేసేటటువంటి సంస్థలు. ఆ మతం మంచిది, కానీ ఆ మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ మతం ముసుగులో ఈ భయంకరమైన కార్యాలు చేసేటటువంటి వారు ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆ మతం చెడ్డది కాదండి. ఆ మతముని అడ్డు పెట్టుకొని దాని ద్వారా భయంకరమైన కార్యాలు ప్రపంచంలో ఈరోజు జరిగిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మారు మనసు కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇజ్రాయెల్ దేశంలో నిత్యం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు యుద్ధాలు ఆగిపోతాయండి అని నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా సార్, యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయంటే నేను వారికి చెప్పే ఒకే ఒక సమాధానం ఏంటి అంటే, ప్రభు రాకడ వరకు యుద్ధాలు ఆగవు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు ఎప్పుడు ఆగిపోతాయండి, ఎప్పుడు సమాధానం కలుగుతుంది అంటే దేవుని రాకడ వచ్చిన తర్వాతనేనండి. అంతవరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కారణం ఏంటి అంటే యేసు ప్రభుని సిలువేస్తున్న సమయంలో అక్కడున్న యూదులు అంటారు, ఈ నిరపరాధి రక్తము మా పైన మా పిల్లల పైన ఉండునుగాక. వారు చెప్పిన ఒకే ఒక మాటను బట్టి ఈరోజు ప్రపంచంలో యూదులు కనిపిస్తే ఎక్కడ కనిపించినా కూడా వారిని భయంకరంగా చంపుతున్నారు. కారణం ఏంటి అంటే నిరపరాధి రక్తము శాపముగా వారి మీద ఉన్నది. ఇజ్రాయేలీలు ఆ దేశంలో సమాధానం కలగాలి అంటే, ఆ దేశం మీద ఉన్న శాపం తొలగిపోవాలంటే వారు యేసు ప్రభు శిలువ రక్తములోనికి రావాలి, క్రిందికి రావాల్సిందే. మనం ప్రార్థన చేయాలి. యూదులు చాలా ప్రేమ కలిగిన వారు, ప్రపంచానికి మాదిరి కలిగిన వారు, ఆశీర్వాదాన్ని కలిగించేటటువంటి వారు. ఈ యూదులకి ఒక అలవాటు ఉందండి. ఏంటి అంటే ఓటమి కలిగినప్పుడు వారు చేసే కార్యం ఏంటి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని బూడిదని నెత్తి మీద వేసుకొని అంగలారుస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయం కొరకు 30వ కీర్తన 11వ వచనము, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులరా, ఈరోజు మీరు ఒకవేళ ఏ దుఃఖముతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, మీ దుఃఖము నా దేవుడు సంతోషముగా మార్చునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నారు, ఆ కార్యంలో మీరు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.